Where are you going? ఒక పాట ఉంటుంది, ఎక్కడికో తమరెక్కడికో చెప్పన్నా, తర్వాత ఏడవద్దు. ఎక్కడికో తమరెక్కడికో. చిన్నప్పుడు ఈ పాటను మేము ట్రాన్స్లేట్ చేసాం ఇంగ్లీష్లోకి. వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ యూ ఆర్ గోయింగ్, అది ఆ పాటలాగా. ఎక్కడికో అంటే తమరెక్కడికో. ఎస్, నేను ఊరికే కోల్డ్ డ్రింక్ తాగడానికి బయటకు వచ్చాను. కోల్డ్ డ్రింక్ మా ఇంట్లో లేక కాదు, మన ఫ్రిడ్జ్లో కోల్డ్ డ్రింక్ దాల్ బరాబర్. ఎస్, బయటకు వచ్చి తాగే కోల్డ్ డ్రింక్ ముర్గి బరాబర్. ఎస్, घर का मुर्गी दाल बराबर. यस, बाहर का दाल भी मुर्गी बराबर. అంటే ఇప్పుడు ఈ కోల్డ్ డ్రింక్ దేంతో బరాబర్? ఎస్, సో అలా बाहर का दाल मुर्गी बराबर, घर का मुर्गी दाल बराबर. Dear friends, where you are heading for? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అదే ఎక్కడికో తమరెక్కడికో చెప్పనా? డియర్ ఫ్రెండ్స్, నేను అంటే వెంకటేశ్వర స్వామిని చూపిస్తున్నాను కాబట్టి తిరుమలకి వెళ్తున్నా, అక్కడ మెట్లు ఎక్కుతున్నా, తిరుపతి మెట్లు. ఎంతమంది వస్తారు? మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహకి వెళ్ళినప్పుడు ఎంతమంది వస్తారు అని చూస్తే ఆయన ఒక్కడే అంట, ఆయన ఒక్కడే. తర్వాత పొంగ 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 మెల్లమెల్లగా హల్లు హల్లు గ్రాడ్యువల్లీ. ఎస్, జర హొల్లే హొల్లే చల్లో మేరే సాజనా హమ్ భీ పీచే హై తుమారే అని కస్తూర్బా గాంధీ హెచ్చరించడం. అలాగే వాళ్ళోళ్ళు గుజరాత్ వాళ్ళు, వాళ్ళ పోర్బందర్ వాళ్ళు, వాళ్ళ ఊరోళ్ళు. పోర్బందర్ అంటే మచిలీ బందర్ అది కాదు, వేరేది. పోర్బందర్, ఆ పోర్బందర్ వాళ్ళు అందరూ మచిలీ బందర్ వాళ్ళు కూడా. మహాత్మా గాంధీ విజయవాడ వచ్చారు తెలుసా? ఎస్, డూ యూ నో దట్? సాల్ట్ సత్యాగ్రహ టైం కన్నా తర్వాత, జస్ట్ బిఫోర్ ఇండిపెండెన్స్. he came to Vijayawada. And చాలామంది కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ యొక్క దేశం ఫ్రీ అవ్వాలి, స్వతంత్రం అవ్వాలి, స్వతంత్ర పోరాటం చాలామంది చేశారు. వాళ్ళలో చాలామంది ఉన్నారు. సరే డియర్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, మనవరాళ్ళు. వాళ్ళు చాలా విషయాలు చెప్తూ ఉంటారు, నేను కూడా ఇంట్రెస్ట్గా వింటుంటాను. ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హియరింగ్ సచ్ థింగ్స్. ఒక్కొక్కసారి మేము క్లాస్ అయిపోయాక కూడా కాసేపు కూర్చొని క్యాంటీన్లో ఇలాగే కోల్డ్ డ్రింక్ తాగుతూ మా ఫాదర్ ఏంటమ్మా లేట్గా వచ్చామంటే, మర్చిపోయాము టైము, కాలేజ్ అయిపోయినా కూడా, కాలేజ్ 5కి అయిపోతుంది, 5 గంటలకు అయిపోతుంది, 5:30కి గేట్లు మూసేస్తారు, 5:30కి. మేము క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటి గేట్లు మూసేస్తారంటే, మాకేం అట్లా లేదు, మేము చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్.
కాలేజ్లో. ఎస్, మా కోసం ఎప్పుడంటే అప్పుడు గేట్లు తెరుస్తారు, మా కోసం ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది. ఎస్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. క్యాంటీన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మర్చిపోయాం. తర్వాత మళ్ళీ గేట్లు వేసేస్తే వెళ్ళి వాచ్మ్యాన్ని అక్కడే ఉంటాడు, వాచ్మ్యాన్ అక్కడే ఉంటాడు. మేము అప్పుడప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాం వాళ్ళ భార్యకి. ఎస్, సో ఊరికే టీ తాగు, కాఫీ తాగు అని. అందుకని ఎప్పుడంటే అప్పుడు గేట్లు తెరుస్తారు. క్యాంటీన్ నుంచి వెళ్ళి వాళ్ళతో గేట్లు తెరిపించుకొని మళ్ళీ ప్రిన్సిపల్కి కూడా తెలిసే విషయం. వై ఆర్ సిట్టింగ్ అంటే ఒకసారి ప్రిన్సిపల్ వచ్చారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఆకస్మిక తనిఖీలాగా మంచి రసపట్లో ఉన్నాం. ఈ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ విజయవాడ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది అంతా వాళ్ళ తాత చెప్పినట్టే అదే భాషలో, అదే యాక్సెంట్లో, అదే ఇదిలో చెప్పింది. అన్నీ వింటున్నాం. ఒక అమ్మాయి వరంగల్ నుంచి వస్తుంది. వరంగల్. ఎస్, అయ్యో నువ్వు వరంగల్ వెళ్ళాలి ఇప్పుడు. ఎస్, మేమంటే ఇక్కడే. ఎస్, మేమందరం మారేడ్పల్లి కస్తూర్బా కాలేజ్, ఇల్లేమో ఐడిపిఎల్ కాలనీ. ఎస్, మాకు బస్సు వస్తుంది, అరగంటకు ఒక బస్, కంపెనీ బస్సు వస్తుంది. ఇదేంటి మేము ఎట్లయినా సేఫ్గా వెళ్ళిపోతాం, నువ్వు వరంగల్ వెళ్ళాలి కదా అంటే పాపం మర్చిపోయింది అది కూడా. మర్చిపోయి వింటా ఉంది, అందరం వింటా ఉన్నాం. ప్రిన్సిపల్ వచ్చి వెరీ గుడ్, ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ మై స్టూడెంట్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అట్లా చందమామ, బొమ్మరిల్లు, బాలమిత్ర, మాయాబజార్ ప్రొడ్యూసర్ కేవీ రెడ్డి, నాగిరెడ్డి, కేవీ రెడ్డి వాళ్ళ మనవరాళ్ళు కూడా మా క్లాస్మేట్స్. నాగిరెడ్డి గారి మనవరాలు ఎట్లా అంటే వాళ్ళ నాన్న రెడ్డీస్, వాళ్ళ అమ్మ యూరోపియన్, ఇంగ్లీష్, రోమో యూరోపియన్. మొత్తానికి నాలాగే ఉంటుంది, సేమ్ నాలాగే ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ టచ్ ఉంటుంది, కొద్దిగా ఇంగ్లీష్. ఎస్, బట్ అంతా నాలాగే ఇండియన్ ఫేస్, అంతా వాళ్ళ డాడీ పోలిక అనుకుంటా. నైస్ పీపుల్. సరే, అప్పుడప్పుడు మీరు కూడా గర్కా ముర్గి దాల్ బరాబర్, బాహర్ కా దాల్ ముర్గి బరాబర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.